ఇంత ఇప్పుడు హరీష్ రావు, నేను మొన్న అన్నాను, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, ఇప్పుడు కనుక ఒక సందర్భంలో ఇప్పుడు బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అని పెడితే రాష్ట్రంలో కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్ మళ్ళీ టాప్ 3 బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉంటారు ఇవాళ కాంటెక్స్ట్ లో. అంటే మీకు అంటే 2 కత్తులు ఒక వరలో ఇమ్మడం అంటారు, 3 కత్తులు ఎట్లా ఒక వరలో ఇమ్ముడుతున్నాయి అంటే నిజానికి వాళ్లకు లీడర్షిప్ పరంగా. నేను ఒకసారి హరీష్ రావు గారు ముగ్గురు ఒకే పార్టీ కావడం మైనస్. బహుశా ఇప్పుడు కొంతమంది బీజేపీ ఫేవర్ లో ఉండి, బీజేపీలో ఉండి హరీష్ రావును కేటీఆర్ అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, ప్లస్ కాంగ్రెస్ లో ఉండి కూడా వీళ్ళిద్దరిని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. ఆ పార్టీ ఓటర్స్ ఆ పార్టీకి ఉంటారు, సరే బీఆర్ఎస్ లో ఉన్నందుకు కాదు, కానీ పర్సన్స్ వైజ్ గా ఓటింగ్ పెడితే బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా అయినా లేకపోతే థింకింగ్ పరంగా అయినా నో డౌట్ ఈ ముగ్గురికే వస్తుందని నేను అనుకుంటాను. వీళ్ళే టాప్ 3లో ఉంటారు అనుకుంటాను. చాలా చాలా శక్తిమంతులు, ఏం అనుమానం లేదు. నేను ఒకసారి హరీష్ రావు గారిని ఒక మాట అడిగాను, మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టే విషయం ఏమిటి, మీరు ఎక్కువ ఏ విషయంలో మీరు ఎక్కువ బాధపడతారని అడిగాను. దానికి ఆయన నాకు చెప్పిన జవాబు ఏంటంటే, రోజు మా ఇంటికి చాలా మంది వస్తుంటారు, ఏదో పనుల కోసం వస్తుంటారు, ఏదో సహాయార్థమై వస్తుంటారు. వచ్చినప్పుడు ఎప్పుడన్నా నేను వాళ్ళకి ఏమీ చెయ్యని నిస్సహాయతను ఎదుర్కొన్నప్పుడు, వాళ్ళు నిరాశతో వెనుగు తిరిగినప్పుడు అది నన్ను ఎక్కువ బాధిస్తుంది అని చెప్పాడు. అది ఆయన వ్యక్తిత్వంలో ఇంకలికేట్ అయిన విలువ అది. మీరు చూడండి, అసలు ఉదయం లేస్తే ఎంత మందిని కలుస్తాడు ఆయన, వేల మందిని కలుస్తాడు. ఎంత ఓపిక అవసరం దానికి, ఎంత పేషెన్స్ అవసరం. అది ఒక రోజు కాదండి, ఎవ్రీ డే ఆయన జీవితం అది. ఒక బిజీ డాక్టర్ కు అవతల పేషెంట్లు ఎలా ఉంటారో అలా జనం నిలబడి ఉంటారు బారులు తీరి. అక్కడ ఆయన పిఏలు వాళ్ళంతా ఓపీ ఓపీ అని అంటారు, ఓపీ ఎంత అంటుంటారు వాళ్ళు, అట్లా నిక్ నేమ్ వాళ్ళు ఓపీ అని పెట్టుకున్నారు, డాక్టర్ లాగా. అట్లా అంతమంది ఉంటారు, అంతమందిని అడ్రస్ చేస్తారు. మళ్ళీ కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన వాళ్ళతో మళ్ళీ కూర్చొని వ్యక్తిగతంగా మాట్లాడతారు. మళ్ళీ ఇటు పార్టీ ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తారు. మళ్ళీ అటు మామయ్య దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చర్చ చేయాల్సిన, ఆయనకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్, ఆయన తీసుకోవాల్సిన ఇన్పుట్స్, మళ్ళీ అప్పుడు అధికారంలో ఉంటే తన శాఖకు సంబంధించిన రివ్యూలు, లక్ష్యాలు, అది మళ్ళీ అంతే సమర్థవంతంగా చేస్తారు. అర్ధరాత్రి 12 దాకా ఆయన పనిచేస్తూనే ఉంటారు. కాన్స్టిట్యున్సీని మళ్ళీ మిగతా వాళ్ళందరి కాన్స్టిట్యున్సీల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాడు. చాలా మంది ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీకి నిధులు తీసిపోయాడు, ఇది చేశాడు, అది చేశాడు అంటారు కదా. ఇన్నేళ్ల బట్టి అనేక మంది వాళ్ళ కాన్స్టిట్యున్సీలను తీర్చిదిద్దుకుంటూనే వస్తున్నారు కదా. ఎవరు హరీష్ లాగా అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు, ఎవరు కేటీఆర్ లాగా ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళు మంత్రులు అయ్యారు. ఎక్కడ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారం బీఆర్ఎస్ ఉంది కదా, ఎప్పుడు 1.5 year అయింది. మీరు కాదు, మీరు అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే చెప్పండి, ఏ నాయకుడు తన కాన్స్టిట్యున్సీ అది రాజశేఖర రెడ్డి చేసుకున్నాడు పులివెందుల, అక్కడ చేసి ఉంటాడు. నేను తెలంగాణ నాయకులలో చెప్పండి మీరు. అంటే తెలంగాణ నాయకులు మంత్రులే, ముఖ్యమంత్రులు కాదు, ప్లస్ అంత అధికారం కూడా లేదు. హరీష్ రావు ముఖ్యమంత్రి కాదు. తర్వాత ఇంకొకటి, హరీష్ రావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సిద్దిపేట అభివృద్ధి చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏ ఫండ్స్ ఉంటాయి, ఏవి తీసుకురావచ్చు అని చెప్పి అలర్ట్ గా ఉండడం అండి, సెన్సిటివ్ గా ఉండడం, ఆ విషయాల్లో కమాండ్ సంపాదించడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ ను అడ్రస్ చేయడం, ఎస్పెషల్లీ ఇప్పుడు హరీష్ రావు మోడల్ అంటారు ఎమ్మెల్యేలు, కొద్దిమంది అంటారు, ఎవరు ఫోన్ చేసినా కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం. అప్పుడు ఫోన్ వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే కాబట్టి, సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో కాబట్టి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేటలో మాస్టర్ ప్లాన్ అమలైంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సిద్దిపేట కాలేజీ యూనివర్సిటీ అయింది. అప్పుడే కదా సిద్దిపేట కాలేజీకి నేను డబ్బులు ఇచ్చాను అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అన్నాడు. ఆ పైనుంచి మాట్లాడుతూ ₹1 కూడా ఇవ్వను అని అన్నాడు ఆయన. ఆ తర్వాత అప్పుడే సిద్దిపేటలో చెట్లు పెట్టించడం జరిగింది. అప్పుడే సిద్దిపేటకు అనేక రకాల విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. ఆయన తనకున్న శక్తియుక్తులు, అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏ ఫండ్స్ ఉంటాయి, ఏమిటి, ఎలా ట్యాప్ చేయొచ్చు, దానికి మనుషులు ఎవరిని ఉంచాలి, నిరంతరం అది ఆలోచించడం, పర్సువేట్ చేయటం. ఇప్పుడు ఊళ్ళో చెట్లు పెట్టాడండి, ఒక చెట్టు వాడిపోతే ఆయనకు మనసు పట్టదు. పర్సనల్ కేర్ నేను అనేది అలా, ప్రతి విషయం మీద ఓ అడుగు ముందుంటాడు అందరికంటే కూడా. అందుకని 24,000 నుంచి మెజారిటీ స్టార్ట్ అయ్యి లక్ష దాటిపోయింది, పెరుగుతూనే ఉంది. మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ టైం తగ్గడం.
కనుక ఇవి వీళ్ళు అంటే వీళ్ళకి ఇంకొకటి రెండు జరిగాయండి. ఒకటి కేసీఆర్ గారు నుంచి నేర్చుకున్నవి, రెండవది ఉద్యమం వీళ్ళకి చాలా శక్తుల్ని ఇచ్చింది. కేటీఆర్ కైనా హరీష్ కైనా మాట్లాడే నైపుణ్యాన్ని బాగా పెంచింది. విభిన్న వర్గాలతో సంభాషించే అవకాశం ఉద్యమంలో వచ్చింది. మామూలు సందర్భాల్లో మీకు రాదు. ఆయా ఉద్యమ కార్యాచరణలో వాటిని నిర్వహించినటువంటి అనుభవం వచ్చింది. దేశవ్యాప్తంగా వాదించారు తెలంగాణ గురించి, అధ్యయనం చేశారు ఒక జయశంకర్ గారితో, ఈవెన్ కోదండరాం గారితో. మేము అందరం కూర్చొని విషయాలను అధ్యయనం చేసేవాళ్ళు. అటు ప్రజలకు దగ్గరగా ఉండడం, ఇటు విషయాలను అధ్యయనం చేయటం, అసెంబ్లీలో ఎఫెక్టివ్ గా దాన్ని ప్రజెంట్ చేయటం, పనిలో అభివృద్ధిలో చక్కగా నిబద్ధతతో పనిచేయడం, ఇవన్నిటి కారణంగా వాళ్ళు అట్లా ఎవాల్వ్ అయ్యారు. కృషి ఉంది, వర్కహాలిక్ నేచర్ ఉంది. మీకు కేటీఆర్ ఎలా ప్రిపేర్ అవుతారు? ఆయన చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతారు. ఆయన అలా మాట్లాడుతున్నాడంటే, అంత ఫ్లోలో ఉన్నాడంటే ఎంత నిమగ్నత ఉంటే వస్తుంది అది. అది నేషనల్ ఇష్యూస్ మాట్లాడనివ్వండి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడనివ్వండి, ఎవరన్నా ఒక విదేశీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఏ మర్యాదతో ప్రవర్తించాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి, ఎంత హుందాగా మాట్లాడాలి, అన్ని విషయాల్లో తన శాఖలను నిర్వహించే దగ్గర గాని. ఎందుకంటే వెనక మాటలలో ముగ్గురికి వచ్చిందండి. మన కేసీఆర్ ది హరీష్ రావుకి వచ్చింది, కేటీఆర్ కు వచ్చింది, కవితకు కూడా వచ్చింది, అందరికి కూడా. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు గారు